అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనము. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. మనకు ఇవ్వబడినటువంటి మాట, పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. దేవుడు మనకు పవిత్రమైనటువంటి వరములు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఈ పవిత్రమైనటువంటి వరములు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటిది మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో మనకు ఒక మాట రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చేటువంటి ప్రతి సంపూర్ణమైనటువంటి వరము ఎక్కడి నుంచి వస్తుందంటే తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది. జ్యోతిర్మయుడగు తండ్రి అయినటువంటి దేవుని ద్వారా మనము వరములను పొందేటువంటి వారంగా ఉంటాం. తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయనలో అపవిత్రత ఎంత మాత్రమును లేదనమాట. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు మనకు ఇచ్చేటువంటి ఆ యొక్క వరములు ఎలాంటి వరములు అంటే పవిత్రమైనటువంటి వరములు. అందుకే అవి పవిత్రమైనటువంటి వరములుగా చెప్పబడుతూ వచ్చాయి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు. ఆయన చేతిలో నుండి మనకు ఇవ్వబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క వరములు కూడా పరిశుద్ధమైనవి, తర్వాత పవిత్రమైనవి. తర్వాత ఇక్కడ ఇంకొక మాట చూసినట్లయితే ఆ వరములు ఎలాంటివంటే పరసంబంధమైనవి. ఎలాంటి వరములు మనకి ఇవ్వబోతూ ఉంటూ ఉన్నాడంటే పరసంబంధమైనటువంటి వరములుగా అవి చెప్పబడుతూ ఉంటూ ఉన్నాయి. ఈ భూలోక సంబంధమైనటువంటి వరములను గురించి దేవుడు పవిత్రమైనటువంటి వరములని చెప్పటం లేదు, కానీ తండ్రి యొద్ద నుండి మనకి ఇవ్వబడుతూ ఉండేటువంటి ఆ యొక్క వరములను, పర సంబంధమైనటువంటి వరములను దేవుడు పవిత్రమైనటువంటి వరములని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అవి దావీదుకు అనుగ్రహించాను, ఇప్పుడు మీకు కూడా అనుగ్రహించబోతూ ఉంటూ ఉన్నాను. నా తండ్రి అయినటువంటి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు మనకు ఈ యొక్క మాటలను రాయించి ఉంచాడనమాట. అయితే మనకి పరసంబంధమైనటువంటి యొక్క వరములు ఏంటివి, తండ్రి అయినటువంటి దేవుని ద్వారా మనం పొందేటువంటి యొక్క పవిత్రమైనటువంటి వరములు ఏంటివో అనేకమైనటువంటి వరములు మనము బైబిల్ గ్రంథంలో చూస్తామన్నమాట. చెప్ప సఖ్యము కాని ఆయన వరము అని, ఆత్మ సంబంధమైనటువంటి వరములని, కృపా వరములని, ఇలాగున మనకు అనేక రకమైనటువంటి వరములను గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాయి. మనకు ఇవ్వబడినటువంటి యొక్క సమయ హద్దుబాట్లను బట్టి మనం ఎన్ని చూసుకోగలిగితే అన్నిటిని మనము చూసుకోగలుగుతాం. చూసినట్లయితే మొట్టమొదటిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, చెప్ప సత్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఇక్కడ దేవుని యొద్ద నుండి మనకి ఇవ్వబడుతూ ఉండేటువంటి ఆ యొక్క వరమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఆ వరము పేరు చెప్ప సఖ్యము కాని వరము. అది దేవుని యొద్ద నుండి మనకు ఇవ్వబడుతూ వచ్చింది కనుక ఆ యొక్క వరమును బట్టి దేవునికి మనము స్తోత్రము చెల్లించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఈ చెప్ప సఖ్యము కాని ఈ యొక్క వరం ఏమిటి అనేది మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనకు ఒక మాట రాయబడి ఉన్నది. ఈ యొక్క వచనంలో చివర ఇవ్వబడినటువంటి అంశమును చూస్తాము. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇక్కడ ఈ యొక్క వచనం అంతా మనం ఒకసారి చూస్తే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇక్కడ మనకొక ఆనందం కనబడుతూ ఉన్నది. ఆ యొక్క ఆనందం ఎలాంటి ఆనందం అంటే చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి ఆ యొక్క ఆనందం అనమాట. అదే దేవుడు మనకి ఇవ్వబోతూ ఉండేటువంటి ఆ యొక్క చెప్ప సఖ్యము కానీ వరము. ఇవ్వబోవటం కాదు, కానీ ఆయన ముందుగానే మన కొరకు
ఇచ్చాడనమాట. ఏలాగున మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ముందు ఇవ్వబడినటువంటి మాట ఆత్మరక్షణ అనేది మనం ఇక్కడ ఆ యొక్క మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆత్మరక్షణ పొందేటువంటి విధానమే దేవుడు మనకిచ్చేటువంటి వరం అన్నమాట. అంటే మన యొక్క ఆత్మకు రక్షణ. వాస్తవానికి మన యొక్క ఆత్మకు పరలోక రాజ్యం లేదు, నిత్య నరకమే. ఎందుకంటే ఆదాము చేసినటువంటి ఆ యొక్క పాపము, ఆది మానవుని ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఒక్క మనుషుని ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమై ఉన్నది. జన్మతోనే మనము పాపులమై ఉంటూ ఉన్నాం. అయితే జన్మతో మనం పాపం చేసినటువంటి వారమే. తర్వాత కర్మ పాపములు అంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఈ దినాల్లో మన యొక్క మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఎన్నో తప్పులు చేస్తూ వస్తూ ఉంటూ ఉన్నాం. వీటన్నిటికీ మనకు రావాల్సినటువంటి శిక్ష ఆ యొక్క నిత్య నరకం. మన యొక్క శరీరం ఈ భూలోకంలో విడవబడుతుందేమో కానీ మన యొక్క ఆత్మకు మరణం లేదు. అది నిత్య మరణానికి అప్పగించబడుతూ ఉన్నది. ఆ యొక్క రెండవ మరణానికి మనము అర్హులమై ఉంటూ ఉన్నాం. ఆ యొక్క నిత్య మరణం నుండి రక్షింపగలిగినటువంటి దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయినటువంటి దేవుడు వరముగా ఈ లోకానికి అనుగ్రహించి ఆయనను ఆ యొక్క శిలోమ్రాను మీద బలిగా అర్పించి తన్ను శిలోమ్రాను మీద ఉన్నప్పుడు తండ్రి నా చేయి ఎందుకు విడిచిపెట్టితివి అని తండ్రిని యేసుక్రీస్తు ప్రభువారు మొరపెట్టినట్లుగా మనము చూడవచ్చు. తండ్రి చేత విడువబడినటువంటి వాడై మన కొరకు బలి అయిపోవటం ద్వారా పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన ఆ యొక్క నిష్కలంకమైనటువంటి ఆ యొక్క రక్తమును కార్చడం ద్వారా మనకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క నిత్య నరకం, మన పాపమునకు వచ్చేటువంటి జీతం ఆ యొక్క మరణం, ఆ యొక్క మరణానికి ఈ యొక్క లోకంలో మరణించేటువంటి మరణం కాదు కానీ నిత్య మరణం నుండి మనకు రక్షణను, మన యొక్క శరీరములకు రక్షణ కాదు కానీ అది ఆత్మ రక్షణ అయి ఉంటున్నది. అందుకే ఇవి పరసంబంధమైనటువంటి వరములని దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తూ వచ్చాడు. దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి వరం ఏమిటి? దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పరసంబంధమైనటువంటి వరం ఏమిటి? దేవుడిచ్చేటువంటి ఆ యొక్క చెప్ప శక్యము కాని వరం ఏమిటి అంటే మనకిస్తూ ఉన్నటువంటి ఆత్మరక్షణ. ఈ యొక్క ఆత్మరక్షణ ఎలాగున మనం పొందుతూ ఉన్నాం? విశ్వాసము ద్వారా పొందుతూ ఉన్నాం. కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ యొక్క విశ్వాసానికి ఫలితముగా మనము ఆత్మరక్షణను పొందుతూ ఉన్నాం. ఈ యొక్క ఆత్మరక్షణ అంటే మారు మనసు పొందినటువంటి ఆ యొక్క దినము మన యొక్క జీవితంలో ఎంతో సంతోషకరమైనటువంటి దినము. మన యొక్క పాత బ్రతుకు, మన యొక్క పాపపు జీవితం అంతా ఆ దినమున మనం ప్రభు సన్నిధిలో యేసయ్య రక్తంలో ప్రతి ఒక్క పాపము, చిన్నతనం నుండి జన్మతో చేసినటువంటి పాపము, మన యొక్క కర్మ ద్వారా మనం చేస్తూ ఉన్నటువంటి పాపములన్నిటినీ మనము ప్రభు యొక్క రక్తంలో విశ్వాసంతో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనకు రక్షణ, మారు మనసు అనేటువంటి ఆ యొక్క వరమును అనుగ్రహించాడు. అదే మనకి ఇస్తూ ఉన్నటువంటి ఆత్మ రక్షణ. అదే మనకు దేవుడు ఇస్తూ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వరము. అదే పరసంబంధమైనటువంటి వరము. అదే తండ్రి యొద్ద నుండి, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనము పొంది ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ అనేటువంటి వరమును, ఆత్మరక్షణ, నిత్య రక్షణ, నిత్య నరకము నుండి తప్పించబడినటువంటి ఆ యొక్క వరమును నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనమాట. అందుకే ఈ యొక్క వరముకు పవిత్రమైనటువంటి వరమని చెప్పబడుతూ ఉన్నది. ఈ యొక్క వరమును బట్టి మన యొక్క జీవితంలో చెప్పసఖ్యము కాని ఆ యొక్క మహిమాయుక్తమైనటువంటి ఆనందమును దినదినము మనము పొందుచూ ఉంటూ ఉన్నాం. నిజంగా రక్షింపబడినటువంటి బిడ్డకు, రక్షణ లేనటువంటి బిడ్డకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే రక్షింపబడినటువంటి ప్రతి బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారిని తన యొక్క హృదయంలో చేర్చుకున్నాడు గనుక ప్రభువు ఆయనకు హృదయంలో ఉండి ఆయనను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్లుగా అసమాధాన పరిస్థితుల్లో కూడా, కష్టాల్లో, కన్నీటిలో, దుఃఖములో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శ్రమల్లో, నిందలలో, అవమానాలలో ప్రభు వారికి ఏమిచ్చేటువంటి వాడుగా ఉన్నాడంటే సంతోషాన్ని, సమాధానాన్ని. అది ఎవరు ఇవ్వలేరు, ఎవరు పొందలేరు. ఏ షాప్లో మనము ఆ యొక్క ఆనందాన్ని కొనలేము. ఈ లోక సంబంధమైనటువంటి విలాసాల వల్ల ఆ యొక్క ఆనందాన్ని పొందలేము గనుక ఆ యొక్క పర సంబంధమైనటువంటి ఆనందాన్ని ప్రభు మనకు రక్షణ, మారు మనసు అనుగ్రహించడం ద్వారా
ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకిచ్చేటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆనందమే దేవుడు మనకిచ్చేటువంటి వరం అని మొట్టమొదటిగా మనము చూస్తూ ఉన్నాం. అయితే రెండవదిగా మనము ఏ వరంని చూస్తూ ఉన్నాం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ పేతురు భక్తుల ద్వారా దేవుడు తెలియజేసేటువంటి విషయం, మారు మనస్సు పొందినటువంటి మనము, పాప క్షమాపణ అనేటువంటి వరమును పొందినటువంటి మన యొక్క జీవితాల్లో నిత్యమైనటువంటి రక్షణ పొందినటువంటి మనము బాప్తీస సాక్ష్యం ఇవ్వవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. బాప్తీసము తీసుకునవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకంలో ఉన్నప్పుడు బాప్తీసం అవసరమైనప్పుడు మనకు బాప్తీసం ఎందుకు అవసరం లేదు? మనకు కూడా బాప్తీసము అవసరమే. దేవుడే బాప్తీసం తీసుకున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగవచ్చుట అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యోహాను, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తూ వచ్చారు. మన యొక్క జీవితాల్లో మనం కూడా ఈ యొక్క బాప్తిస్మము ద్వారా మనం ఏం పొందుతామంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుతాం. మొట్టమొదటిగా ఆత్మరక్షణ ద్వారా చెప్పసఖ్యము కానీ ఆ యొక్క ఆనందము అనేటువంటి వరమును పొందుతాం. రెండవదిగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చడం ద్వారా మన యొక్క జీవితంలో మనము పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుతాం. ఈ యొక్క పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి మేలులు చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఈ పరిశుద్ధాత్ముడికి ఆదరణకర్త అనేటువంటి పేరు కూడా ఉన్నది. మనల్ని ఆదరించేటువంటి ఆదరణకర్త. ఈ యొక్క పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేటువంటి నాయకుడుగా మన ముందు ఉంటాడనమాట. తర్వాత ఈ యొక్క పరిశుద్ధాత్ముడు మనకు ఏ సమయంలో ఏ మాటలు మాట్లాడాలో, ఎవరితో ఎలాగునా సంభాషించాలో, ఎవరు ఏదైనా ప్రశ్నించినప్పుడు వారికి సరైనటువంటి విధానంలో ఎలాగున సమాధానం ఇవ్వాలో ఆ గడియలోనే పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించును అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మనము తప్పు ద్రోవలో వెళ్తూ ఉన్నప్పుడు, మనము సరైన మార్గంలో వెళ్లకుండా పక్కకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని తిరిగి, ఇది సరైన మార్గం కాదు బిడ్డ, ఇది ఇలా వెళ్తే నీవు ఆ యొక్క ఆత్మరక్షణను కోల్పోతావు, తిరిగి నిత్య నరకానికి వెళ్తావని మనల్ని ప్రోత్సహించి మనల్ని తిరిగి ఆయన మార్గంలోనికి నడిపించేటువంటి నాయకుడుగా పరిశుద్ధాత్ముడు మన పట్ల ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధాత్ముడు మనకు కనపడడు, అందుకే ఇది పవిత్రమైనటువంటి వరం. పరిశుద్ధాత్ముడు అనేటువంటి వరమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ అనేటువంటి ఆ యొక్క నిత్య సంతోషము, నిత్య రక్షణ అనేటువంటి వరమును పొందుతూ వచ్చాం. తర్వాత పరిశుద్ధాత్ముని ద్వారా ఆ యొక్క నిత్యత్వానికి నడిపించేటువంటి నాయకత్వాన్ని మనము పొందుతూ వచ్చాం. ఈలాగున మన యొక్క జీవితంలో ఈ రెండు పరసంబంధమైనటువంటి వరములు. ఎందుకంటే ఈ రక్షణ, తర్వాత ఈ యొక్క బాప్తిస్మము, ఈ యొక్క పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా మనకు ఈ లోకంలో ఉపయోగపడవన్నమాట. ఇవి పరసంబంధమైనటువంటివి. ఈ లోకం విడిచి ఆ యొక్క నిత్యత్వానికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు ఈ యొక్క పరసంబంధమైనటువంటి ఆశీర్వాదములు మనకు ఈ లోకంలో ఉపయోగపడతాయి. తర్వాత పరలోకంలో నిత్యము ప్రభువుతో ఉండటానికి కూడా ఈ లోకంలో మనల్ని సిద్ధపరిచేటువంటివిగా ఉంటాయి. అందుకే ఇవి పరసంబంధమైనటువంటి వరములని, తర్వాత జ్యోతిర్మయుడగు తండ్రి ద్వారా మనం పొందుచున్నటువంటి వరములని చెప్పబడుతూ వచ్చాయి. ఇంకా మనకు బాప్తిసం తీసుకున్న తర్వాత హస్త నిక్షేపణను మనము పొందుతాం. అప్పుడు మనకు ఆత్మ సంబంధమైనటువంటి వరములు అనగా కృపావరములు, నానా విధములైనటువంటి కృపావరములను మనము చూస్తామన్నమాట. చూసినట్లయితే 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఆ యొక్క కృపావరముల గురించి రాయబడి ఉన్నది. అద్భుతం చేసేటువంటి కృపావరము, ప్రవచనించేటువంటి కృపావరము, ఇంకా అనేకమైనటువంటి కృపావరములు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి వరములే. ఇవన్నీ దేవుడు మనకిచ్చేటువంటి వరములే అనమాట. అయితే ఈ వరములను నీవు పొంది ఉన్నావా? ఈ వరములను నీవు స్వతంత్రించుకున్నావా? ఆత్మరక్షణను పొందావా?
ప్రభువునందు విశ్వాసం ఉంచావా? కేవలం వాక్యం విని విడిచిపెట్టిపోతూ ఉన్నామా? పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉంటూ ఉన్నామా? పరిశుద్ధాత్మని కాసేపు పక్కనుండు, నేను నడుస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లు నేను నడుస్తానని పక్కన పెడుతూ ఉన్నామా అనేది మనము గ్రహించుకొని రక్షణ మారు మనస్సు పొంది పరిశుద్ధాత్మ నడుపుదల క్రింద మనము నడిచినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి వరములను దేవుడు మనకిచ్చినందుకు దేవుడు కూడా సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. వాటిని మనము ఉపయోగించుకున్నట్టు ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితమునకు మేలు కలిగే విధంగా ఉంటాయన్నమాట. మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనము. పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.